డాక్టర్లు అంట గాంజా తింటున్నారట బాగా. కొంతమంది డాక్టర్లు గంజాయి మత్తులో మెడికోలట. హైదరాబాద్ రిసాల బజార్లో విక్రేత పట్టివేత, ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళని పట్టుకున్నారట. అతడి వద్ద గాంజా కొంటున్న 32 మంది వైద్య విద్యార్థులట. 32 మెంబర్స్ డాక్టర్లు కావాల్సిన వాళ్ళు, స్టూడెంట్స్, ఎంబీబీఎస్ ఎండి చేస్తున్న స్టూడెంట్స్ కొంతమంది, 32 మంది గాంజా ఆయన వద్ద ఎవడైతే అరెస్ట్ అయ్యిండో వాని వద్ద కొనుగోలు చేస్తున్నారట. 24 మందిని పరీక్షిస్తే 9 మందికి పాజిటివ్ వచ్చిందట. సో ఆ 9 మందిని డి అడిక్షన్ సెంటర్లకు పంపించారట. అరాఫత్ అహ్మద్ ఖాన్ వద్ద దాదాపు 100 మంది గాంజా కొంటున్నట్లుగా విచారణలో ఈగల్ డిఎస్పీ నరసింగరావు, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు గుర్తించారు. ఇందులో ఒక వైద్య కాలేజీకి చెందిన 32 మంది విద్యార్థులు ఉన్నారట. ఒరియమ్మ, ఒకటే కాలేజ్ అట వాళ్ళు. వారిలో 24 మందిని పరీక్షిస్తే 2 అమ్మాయిలు సహా 9 మందికి పాజిటివ్ వచ్చిందట. ఇల్లు ఇంక 2 అమ్మాయిలు ఉన్నారట. వీరంతా కాలేజీ వసతి గృహంలో అంటే హాస్టల్లో ఉంటున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి డి అడిక్షన్ కేంద్రానికి పంపించారు. మిగిలిన 8 మంది గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతే, ఒక్కసారి అలవాటు అయిందంటే ఇక దాన్ని కష్టంగా. వైద్య విద్యార్థులు కూడా గాంజాకు బానిసలు అవుతున్నారు. హైదరాబాద్లోని రిసాల బజార్ కేంద్రంగా సాగుతున్న మత్తు దందాను తెలంగాణ ఈగల్ పోలీసులు ఛేదించారు. ఈ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో 2 ప్లెడ్డర్లతో పాటు 81 మంది వినియోగదారులపైన కేసులు పెట్టారు. నిందితుల్లో నగరంలోని ఒక వైద్య కాలేజీకి చెందిన పలువురు వైద్య విద్యార్థులు ఉన్నారు. కొందరిని పరీక్షించగా పాజిటివ్గా తేలడం, వారిలో 2 అమ్మాయిలు కూడా ఉండడం గమనార్హం. హైదరాబాద్లోని బొల్లారం రిసాల బజార్లోని ఒక పాఠశాల మైదానానికి తరచుగా ఒక యువకుడు బైక్ పైన వచ్చి 10ల సంఖ్యలో వినియోగదారులకు డైలీ వాడు బైక్ పైన కాలేజ్ దగ్గరికి వస్తాడట. ఎవరికొరకైతే కావాలనో వాళ్ళందరికీ సప్లై చేసి వెళ్ళిపోతాడట. మళ్ళీ దీంట్లో కోడ్స్ ఉంటాయి రకరకాలుగా. మరి కాలేజీ పేరు రాయరనేది వీళ్ళు రాయరు, ఎందుకంటే కాలేజీ పేరు రాస్తే మళ్ళీ ఏమైద్దో అని. కాలేజీ పేరు కూడా రాయొచ్చు కదా, క్లారిటీ వస్తుంది. గంజాయి అమ్ముతున్నట్లు ఈగల్ హైదరాబాద్ విభాగానికి సమాచారం వచ్చిందట. దాంతో ఇటీవల అక్కడ పోలీసులు మాటు వేశారు. బైక్ పైన అనుమానాస్పదంగా వచ్చిన యువకుని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 2 కిలోల గాంజా దొరికిందట. నిందితుడిని రిసాల బజార్కు చెందిన అరాఫత్ అహ్మద్ ఖాన్గా గుర్తించారు. ఇతడు 2 ఏళ్లుగా కర్ణాటకలోని బీదర్లో జరీనా బాను వద్ద గాంజా కొని నగరంలో విక్రయిస్తున్నట. అరాఫత్ అహ్మద్ ఖాన్ ఇచ్చిన సమాచారంతో ఈగల్ బృందాలు జరీనా బానాను ఇటీవల బీదర్లో అదుపులోకి తీసుకున్నారు. ఆమె బ్యాంకు ఖాతాలు పరిశీలిస్తే ఏడాది కాలంగా జరిగిన 1.5 కోట్ల లావాదేవీలు బయటపడ్డాయట. ఇందులో 26 లక్షలు హైదరాబాద్కు చెందిన 51 మంది గాంజా ప్లెడ్డర్లతో జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్లో నమోదైన 2 గాంజా కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉన్నది. ఆమె వద్ద అరాఫత్ ఖాన్ 6 లక్షల లావాదేవీలు జరిపినట ట్రాన్సాక్షన్. ఇట్లా డాక్టర్లు కూడా ఎక్కువ. ఇప్పుడు ఎందుకు మరి దీనికి అలవాటు పడుతున్నారు? ఫస్ట్ ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? లిక్కర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది మరింత ఎక్కడైతే ఆ లింక్ దొరుకుతున్నదో అక్కడ దాకా వెళ్తున్నది.